శ్రద్ధ లేని వాడికి ఇది నేను పొందకపోతే బ్రతకలేను, ఇది నాకు లభించకపోతే నేను జీవించలేను, ఏమైనా సరే నాకు ఇది కావాలి, ఇది ఉంటేనే నా బ్రతుకు, కనుక నాకు ఇది చెప్పాలి చెప్పాలి చెప్పాలి, ఇలా ఆర్తి లోపల అతిశయించి ఉన్నవాడికి ఇచ్చే విద్యని వాడు జాగ్రత్త పెట్టుకుంటాడు. ఇప్పుడు తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆకలి ఉండేవాడికి మీరు ఒక మంచి పంచభక్ష పరమాన్నాలు పెడితే వాడు హాయిగా రసిస్తూ తింటాడండి. పంచభక్ష పరమాన్నాలు అక్కర్లేదండి, 4 గంజి చుక్కలు పోసినా అమృతంలాగా సేవిస్తాడు వాడు, ఆకలి లోపల నిండి ఉంది కనుక. అది లేని వాడికి ఏదో సరే 10 మందికి అన్నదానం చెయ్యాలి అని కూర్చోబెట్టి వరుసగా పెట్టేశారనుకోండి, తిన్నంత తింటాడు, బయటికి పారేసినంత పారేస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నాశనం చేస్తాడు. అలా చేయడం వల్ల పెట్టిన వాడికి పాపం అండి, పారేసిన వాడికి పాపం కాదు. ఇక ఎవడికి పెట్టదగునో వాడిని నువ్వు గుర్తించకుండా పెట్టావు కనుక వాడు పారేసాడు. వాడు అంటే నువ్వు చేసింది అపాత్ర వినియోగం కదా. ఆ వినియోగం చేయడం వల్ల మరొకడికి ఉపయోగపడే అవకాశం లేకుండా తీసుకెళ్లి దాన్ని ఇక్కడ నువ్వు నాశనం అవ్వడానికి అవకాశం కలిగించావు కనుక అది నీకు దోషం ఏర్పడుతుందన్నమాట. చేత మన వాళ్ళు పాత్రాపాత్ర వివేకం కలిగి వస్తు వినియోగం చేసేవారు అని అంటారన్నమాట. అంటే ఎవరికి ఇవ్వతగునో ఎవరికి ఇవ్వతగదు. అందుకే మన వాళ్ళు దానం చేయడానికి కూడా దేశే కాలేచ పాత్రేచ, నువ్వు ఏ స్థానంలో చేయతగునో ఏ స్థానంలో చేయతగదు తెలిసి చేయవలే దానమును. దేశే కాలేచ, ఏ సమయంలో చేయతగును ఏ సమయంలో చేయతగదో తెలిసి చేయవలే. పాత్రేచ, ఏ వ్యక్తికి అది వినియోగించతగును ఏ వ్యక్తికి వినియోగించతగదో కూడా తెలిసి నీవు దానిని వినియోగించవలే. అప్పుడు దాన్ని సాత్విక దానము అని అంటారు అని చెప్తారు. లేకపోతే అది రాజస దానమో తామస దానమో లేకపోతే ఆసురీ దానమో అవుతుందన్నమాట. అది అలా కాకూడదు. విద్యని అంతకంటే విలువగా వాడుకునేవారు. ఇది ధనాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆహారాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతకంటే విలువైంది కదండి మరి విద్య అంటేను. ఆహారం తాత్కాలికంగా కడుపు నింపుతుంది, సంపదకి నింపుతుందో పాడు చేస్తుందో మనకి తెలియదు. మరి విద్య అనేది తాత్కాలికంగా కాదు, వాడికి ఎప్పటికీ వినియోగపడుతుంది, అది ఎక్కడికి వెళ్ళినా వినియోగపడుతుంది అది. మరి అలాంటి విలువైనటువంటి విద్యని ఎంత యోగ్యతని గమనించి ఎంత జాగ్రత్తగా ఇవ్వాలండి. మరి ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ నువ్వు నాకు ఇలా కావాలి చెప్తావా చెప్పవా, నాకు ఇలా మార్కులు వేస్తావా ఇవా అని వీడు జబర్దస్తి చేసి ఏం కావాలో వీడు నిర్ణయం చేసుకోగలిగే స్థితిలో ఉంటే అదేం విద్య అండి అది. చూసింగ్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ద చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్, ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద టీచర్. వాడిలో ఉండేటటువంటి యోగ్యతని తెలిసి వాడి యొక్క రుచిని గమనించి ఏది వీడికి ఉజ్జీవన కలిగిస్తుంది ఏది వీడికి శ్రేయస్సు కలిగిస్తుంది తెలిసి దానిని ఇవ్వాలే తప్ప నాకు ఇది కావాలి కనుక ఇది ఇవ్వండి అంటే అది వ్యాపారమా? ఇప్పుడు విద్య వ్యాపారం. ఇప్పుడు అన్ని రకాల విద్యలు వ్యాపారాలే అయిపోయాయి అనుకోండి. అయ్యా నేను మీకు మంత్రం చెప్తాను నాకు ఎంత సంభావన ఇస్తావు, నీకు 4 రోజులు ఉపన్యాసాలు చెప్తాను నాకు ఎంత సంభావన ఇస్తావు. ఇప్పుడు అది కూడా బిజినెస్ అయిపోయింది. అధ్యాత్మ విద్య బిజినెస్సే, లౌకిక విద్య బిజినెస్సే. కానీ మరి విద్య అంటే వ్యాపారమా? చదివి ఇప్పుడు ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, పెడితే ఏమండి నాకు ఈ మందు కావాలండి, నాకు ఇట్లా ట్రీట్మెంట్ కావాలండి, ఇదేంటి వీడికి ఇట్లా ట్రీట్మెంట్ కావాలి ఈ మందు కావాలని కోరుకోవడానికి వీడు పెడితే డాక్టర్ ఎందుకు? ఏది వాడికి ట్రీట్మెంట్ తగును, ఎంత తగును, ఏ మందు తగును, ఏ డోసేజ్ వాడికి ఇవ్వతగును అనేది నిర్ణయించాల్సిన బాధ్యత ఎవరిదండి? డాక్టర్ది. అలా చేస్తే వాడు డాక్టర్, లేకపోతే వాడు డాక్టర్ కాదు. వాడు
కానీ ఇప్పుడు ఏం చేస్తాం మరి, పెద్ద పెద్ద దేశాల దగ్గర నుంచి కూడా ఏమో నేనేం అందిస్తే అది వాడికి ఎలా వికటిస్తే నా మీద కేసేసి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతాడో ఏమిటో అంచేత వాడికే వదిలిపెట్టేసి నా బాధ్యత ఏం లేదు, వాడు అది కోరాడు కనుక నేను ఇచ్చా అని వీడి పనికి చేతులు కట్టుకుంటూ కూర్చుంటాడు. వాడు అది కోరాడు కనుక నేను అంతవరకే చేశానని డాక్టర్ గారు కూడా చేతులు కట్టు కూర్చుంటారు. మరి హితం కోరేవాడు చేయాల్సిన పని. విద్య నేర్పే గురువైనా అంతే. శిష్యుడి యొక్క కోరికని బట్టి శిష్యుడికి ఇది ఇవ్వాలి అని కాదు నిర్ణయం. శిష్యుడి యొక్క యోగ్యతని వీడు గుర్తించి ఏది చెబితే వాడు ఉజ్జీవిస్తాడో ఆ విద్యనివ్వడమే వాళ్ళకి ధర్మంగా ఉండేది. ఆ యోగ్యత కలిగేవాడు వచ్చేంతవరకు వాళ్ళు చెప్పేవారే కాదండి వాళ్ళకి. లేకపోతే ఎవడు దొరకలేదు. వ్యర్థమైనటువంటి స్థానాల్లో ఇచ్చి దాన్ని దుర్వినియోగపరిచిన పాపానికి తను పాత్రుడు కావడం కంటే ఇవ్వకుండా తనలోనే దాన్ని అట్టే పెట్టుకుని అట్లాగే మర్తవ్యం, అట్లాగే తను చనిపోయినా అది మంచిదే, ఇట్లా ఉండేవారు. అయితే కొందరు మరి రుచి కలిగిన వాడికి ఇవ్వాలి అనేది నియమం. కానీ ఆ రుచి కలిగిన వాడు వచ్చినా వాడిని నానా రకాలుగాను పరీక్షలు పెట్టి నానా రకాలుగాను యాతనలు చేసి ఇవ్వకుండా ఏడిపించేటటువంటి మహనీయులు కూడా ఉండేవారు. రామానుజాచార్య స్వామి వారి యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం కదా. రామానుజాచార్యులు వారు సామాన్యులు కారు కదా. ఎంత ఆర్తి, ఎంత తపన, ఎంత జిజ్ఞాస, ఎటువంటి యోగ్యత కలిగినటువంటి మహానుభావులు వారు. ఇలాంటి వారే మంత్రసారాన్ని కోరుకుని వారు గోష్ఠీపురం వెడితే అక్కడ ఉండేటువంటి ఆ గోష్ఠీ పూర్ణులు అనేటటువంటి మహానుభావులు ఒకటి కాదు 18 సార్లు తిప్పారటండి వాడిని. శ్రీరంగం నుంచి ఆ గోష్ఠీపురం అనే ఊరికి ఆల్మోస్ట్ 200 మైల్స్ నడకతో వెళ్ళడం, నడకతో రావడం. వెళ్ళడానికి ముందు రావటానికి ముందు చేయాల్సినటువంటి ఉపవాసాది ధర్మాలని చాలా స్పష్టంగా చక్కగా పాటించి వెళ్ళినా వారబ్బాయి ఇప్పుడు కాదయా అప్పుడు, అప్పుడు కాదయ్యా మరోసారి, అప్పుడు కాదయ్యా ఇంకోసారి, ఇలా ఇలా తిప్పేవారు. ఎంతకాలం తిప్పేవారు. మరి ఎంతెంత అంటే అది అతి. నియమం మంచిదే కానీ అతి. యోగ్యత పరిశీలించి ఇవ్వాలి మంచిదే కానీ అతి. మనకి ఉపనిషత్తు ఒక కథ చెప్తోందండి. శిష్యుడికి గురువుగారు తన దగ్గరికి వస్తే, అరే వాడికి 2 ఆవులు ఇచ్చి, ఒరే దీన్ని 10,000 ఆవులు చేసుకునిరా అప్పుడు నీకు చెప్తానన్నట్టండి. అంటే ఒక ఆవుకి ఒక దూడ పుడుతుంది. ఇప్పుడు పందులకి చేపలకి అంటే 1000 ఒకసారి పుడతాయి. అంటే పందులకు 20, 30 పుడతాయి. పుడితే అనమాట. చేపలంటే 60,000, 70,000 ఒకసారి పుడతాయి. మనుషులకి ఒక్కొక్కళ్ళే పుడతారే. మహా పుడితే 2, 3, అంతకంటే పెద్ద ఎక్కువ పుట్టరు ఎట్ ఏ స్టెచ్. పశువులకు కూడా అంతేనండి. పశువులకు కూడా ఒక్కొక్క దూడే పుడుతుంది. ఒక 2 ఆవుల నుంచి 10,000 ఆవులు చేసుకురావాలంటే వీడు ఎన్ని సంవత్సరాలు వీడు వెయిట్ చేయాలి? వీడికి ఎంతకాలం వెయిట్ చేయాలి వీడు? కానీ మరి ఏమిటో రూల్ అలా పెట్టారు గురువుగారు. దీన్ని 10,000 ఆవులు చేసుకురావా నీకు అప్పుడు చెప్తాను. పాపం వెళ్ళాడు పిల్లాడు. 10,000 ఆవులు చేసుకొచ్చేయండి. వాడు అంతవరకు ఎదురు చూశాడు. వాడు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని రకాలుగా పడ్డాడో మనకు తెలియదు. మొత్తానికి 10,000 ఆవుల్ని తయారు చేసుకొచ్చాడు. అంటే అప్పటికి అయ్యా నువ్వు తీసుకొచ్చావు మంచిదే కానీ మరి నువ్వేంది, వీడేమో ఆ యాచన చేసుకొచ్చి భిక్ష చేసుకొచ్చి ఆ వచ్చినటువంటి భిక్ష అంతా గురువుగారికి సమర్పించేసి ఊరుకోవాలండి. నియమం అది. శిష్యుడు గురువుగారి దగ్గర, గురువుగారికి గురువుగారులు ఎదురు ఫీజు ఇచ్చి చదువులు చెప్పే రోజులు కాదండి అవి. ఇప్పుడు గురువుగారు స్టైఫండ్ ఇచ్చి చదువుకోరా అన్నా వాళ్ళు ఎన్నెన్నో పోజులు పెడుతుంటారు, ఎన్నెన్నో రకరకాలుగా సగంలో పోతుంటారు. వీడు గురువుగారి దగ్గర తాను యాచన చేసుకొచ్చిన భిక్షనంతటిని సమర్పణ చేసేసి ఎప్పుడు గురువు చెప్తే అప్పుడు చదువుకోవాలి. మళ్ళీ డిమాండ్ చేయడానికి వీళ్ళే. గురువుగారి దగ్గర సమర్పణ చేసేస్తే మళ్ళీ గురువుగారు పెడతారో పెట్టరో తెలియదు వీడికి. పెట్టకపోయినా అడగడానికి నోరెత్తడానికి వీల్లేదు. సరే పాపం ఈ శిష్యుడు తీసుకెళ్ళి గురువుగారి దగ్గర భిక్ష చేసుకొచ్చి సమర్పణ చేశాడు. గురువుగారు పెట్టేవారు కాదు. తిన్నావా అని అడిగేవారు కాదు. మరి అడగకుండా వీడు నాకు పెట్టమని అడగకూడదు.
వీడు వెళ్ళిపోయి పాపం వెళ్ళి పశువులను కాసుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చేది. వెళ్ళిపోయేవాడు. ఉపమన్యు అని వాడి పేరండి ఆ పిల్లవాడికి. సరే అడవికి వెళ్ళిపోతుండేవాడు కదా, ఏం చేస్తాడు పాపం, గురువుగారు పెట్టలేదు, అడవిలో దొరికే పండ్లు కాయలు తింటూ ఉండేవాడు. సరే కొన్ని రోజులు చూశాడు గురువుగారు వీడికి అన్నం పెట్టమా అనేసి. తర్వాత మళ్ళీ అడిగారు, ఏమయ్యా ఏం భోజనం చేస్తున్నావో, బాగానే ఉన్నావు అని అడిగట్టండి గురువుగారు. అడిగితే గురువుగారు పశువులు మేపడానికి నేను ఆ వనానికి పోతున్నాను కదా, అక్కడ దొరికేవో ఆకు అలమో తింటున్నానండి అన్న. తప్పు కదయా, పశువులు తినే ఆకు అలము కూడా నువ్వే తినేస్తే పశువులు ఏం తింటాయి, తప్పు అన్నారు గురువుగారు. ఏం చేస్తారు పాపం, తినడం మానేసాడు. అప్పుడు మరి తినడం మానేస్తే ఇప్పుడు బతకాలి కదండి, మరి ఇంకేం చేయాలి ఆలోచించి పశువుల దగ్గర కాస్త పాలు తాగడం ప్రారంభించాడు. సరే కొన్ని రోజులు మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ గురువుగారు పిలిచి, ఏమయ్యా ఏం బాగానే కనిపిస్తున్నావే, ఏం చేస్తున్నావేమిటి అని అడిగట్టండి గురువుగారు. ఏమిటో మనకి అవి వింటుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. బాగానే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు అని అడిగట్టండి. అంటే స్వామి పాలు తాగుతున్నానండి. అవ్వా, దూడల కోసం పెట్టుకున్న పాలయ్యి అవి, మనం తాగేస్తే దూడలేమవుతాయి అన్నట్టు. సరే పాపం చూశాడు వీడు. 4 పొదుగులు ఉంటాయి కదండి, ఆ 4 పొదుగుల్లోనూ పశువులు 3 పొదుగులు దూడలకి ఇచ్చేసేవి, ఇంకా దూడలు తాగేవి కావు, మానేసి వెళ్ళిపోతుండేవి. ఆ 4వ మిగిలిన పొదుగులో ఉండే పాలు పాపం వీడు చూసి తాగేబట్టండి. మళ్ళీ కొన్ని రోజులు చూసినా మళ్ళీ గురువుగారు అడిగేట, ఏమా బాగానే తిరుగుతున్నావే అంటే అది కూడా వీడికి చూడడానికి కంటికి పట్టలేదనమాట. బాగానే ఉన్నావే, ఏం చేస్తున్నావు అంటే, స్వామి నేను దూడల పాలు తాగటం లేదండి, దూడలు తాగి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పాలు తాగుతున్నా. అవ్వా, నువ్వు తాగుతున్నావు అని కదయ్యా పాపం దూడలకి ఇవ్వడం, కాస్త ఆపేసి అప్పుడు పాలిస్తున్నాయి. నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత దూడల్ని పస్తుండేట్టు చేసి అవి దూడలకి పాలు సగం సగం ఇచ్చేసి మిగతా నీకు ఇచ్చేస్తున్నాయి. అలాగా దూడలు పొట్ట కొట్టచ్చా? అయ్యో పాపం అలానా అనుకున్నట్టు పాపం తాగడం మానేసాడు. మానేసి ఏం చేసేవాడు, ఈ దూడలు పాలు తాగుతుంటాయి చూడండి, ఇలాగా పొదుగు దగ్గర నుంచి తాగుతుంటే వీటిని సెలవలు అంటారండి. వీటిని ఈ సెలవల్లోంచి కొన్ని పాలు ఇలా కారిపోతుంటాయి. ఈ కారిపోయే వాటిని తాగేవాటండి వెళ్ళి ఈ పిల్లాడు. కొన్ని రోజులు అయిపోయిందా మళ్ళీ గురువుగారు పిలిచి, ఏమోయ్ బాగానే ఉన్నావే, ఏం చేస్తున్నావు అని అడిగట్టండి. అంటే అయ్యా నేను పొదుగుల్లోంచి పాలు తాగటం లేదండి, వ్యర్థంగా కారిపోయేటువంటి కింద ఇలా సెలవుల్లోంచి పోయే పాలు ఉంటాయి కదా, అవి తాగుతున్నా. అయ్యయ్యో, నువ్వు తాగుతున్నావు కదా అని కొన్ని పాలు కార్చేస్తున్నాయ్యా. వేస్తాడు పాపం ఇంకలాగా, అవి కూడా తాగడం మానేసాడు. అక్కడ బతకాలి కదా, పాలు తాగడానికి వీల్లేదు, కింద కారిపోయి తాగడానికి వీల్లేదు, పళ్ళు తినడానికి వీల్లేదు, ఆకులు తినడానికి వీల్లేదు, ఇంట్లో ఏమో తిండి పెట్టరు. ఏం చేయాలి పాపం, పశువులు తినడానికి పనికిరానివి ఏమున్నాయి వెతికెట్టండి. చూస్తే జిల్లేడు ఆకుల్ని పశువులు తింటలేదు. ఓహో సరే పోనీ ఇవి మనం తినచ్చు అనుకుని పాపం ఆ జిల్లేడు ఆకులు తిన్నట్టండి. ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము, ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే ఈతడే రామానుజులు ఇహ పరదైవము. ఈతడే రామానుజులు ఇహ
పరదైవము గతులన్నీ తినమైన కలియుగమందును గతి ఈతడే చూపే వెలయించెనీతడేకా వేదపు రహస్యములు కలమి నీతడే సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట మునుప పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట గొనకోని హరికన్ను కొనచూపుల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట గొనకోని హరికన్ను కొనచూపుల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట సందికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందికాడ పుట్టినట్టి ఛాయల 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 పంట
సన్నపు బాలుని నొప్పర మెత్తకు రోయమ్మ చప్పలు వట్టుక సన్నపు బాలుని నొప్పర మెత్తకు రోయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి పోయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి పోయమ్మ ఉక్కు వెట్టరే పోయమ్మ చెయ్యొక్కి నిదసిసు పోయమ్మ ఉక్కు వెట్టరే పోయమ్మ చేతుల నలగించక ఉయ్యలనిడరే పోయమ్మ తొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యలనిడరే పోయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోయమ్మ కొయ్య మాటలను చెయ్యొక్కి నిదసిసు పోయమ్మ ఉక్కు వెట్టరే పోయమ్మ చెయ్యొక్కి నిదసిసు
ni pa sa ni ga ma pa ni sa ma ni sa ni pa ma ga ma pa ga ma ri ga ma pa re si di vinayak bajari maras varasi di vinayak bajari maras varasi di vinayak varasi di vinayak varasi di వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన